ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం లభించనుంది. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కొత్త పార్లమెంట్ హౌస్ లో తొలి రోజు సెషన్ ప్రారంభమైన వెంటనే అనగా సెప్టెంబర్ 19వ తేదీన మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించే బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అందుకు గల కారణాలను కూడా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు, ఓబీసీ వర్గాలకు కోటా కేటాయించలేదని, ఇది అన్యాయమని అన్నారు. ఈ కారణంగానే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి ప్రాముఖ్యత కల్పించేలా బిల్లును తీసుకువస్తున్నారు. అయితే మన దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8,992 మంది ఎంపీలు ఎన్నికైతే అందులో 520 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. అంటే సుమారు 50% పైగా లోటు ఉందని అన్నారు. ఆ 520 మందిలోనూ స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ముస్లిం మహిళలు కనీసం గుప్పెడు మంది కూడా లేరని అన్నారు. మరి కేంద్రం ఈ బిల్లు ద్వారా ఎవరికి ప్రాతినిధ్యం కల్పించాలనుకుంటున్నారని అసదుద్దీన్ ప్రశ్నించారు. అవసరం ఉన్న వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లిం, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కోటా లేకపోవడం ఈ బిల్లులో ప్రధాన లోపమని, అందుకే ఈ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మరి అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.